బీజేపీ న్యూఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి భారతదేశంలో వస్తున్న ఆదరణ చూసి మొన్న జరిగిన ఎలక్షన్లో అబ్కి బార్ 400 బార్ అని చెప్పి ఎలక్షన్లో పోయినా కూడా రాహుల్ గాంధీ గారి చేసిన భారత్ జోడో యాత్రకు భారతదేశ ప్రజలు ఆకర్షితులై భారతదేశంలో ఈరోజు వాళ్ళను కేవలం 240కే పరిమితం చేసినందుకు రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారికి వస్తున్న ఆదరణ చూసి ఖచ్చితంగా ఈయనను మనం ఏదో ఒకటి చేస్తేనే రాబోయే రోజులలో మనం అధికారంలో ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు ఎంత దిగజారంటే మీ నాయనని ఏ రకంగా చంపినమో నిన్ను కూడా ఆ రకంగా చంపుతామని చెప్పి బహిరంగ చెప్పి మీడియా ముంగట మాట్లాడినా కూడా ఇంతవరకు ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ జేపీ లడ్డా కానీ ఎవరు కూడా దాన్ని ఖండించడం లేదంటే ఖచ్చితంగా వారే గతంలో కూడా ఏ రకంగా ఆ గాంధీ కుటుంబాన్ని వాళ్ళను ఏ రకంగా దాడులు చేసి చంపిరో రేపు రాబోయే రోజులలో కూడా రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా అదే రకంగా చేస్తారని చెప్పి ఈరోజు భారతదేశ ప్రజలు నమ్ముతున్నారు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశం మొత్తంలో ప్రతి ఒక్కరికి నచ్చిన నాయకుడు ఎవరంటే రాహుల్ గాంధీ. ఆయన మీద ఈగ వాలిన భారతదేశం మొత్తం ఏ ఒక బీజేపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ రోడ్ల మీదకి రాకుండా వచ్చే పరిస్థితి అవుతుంది. తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. మళ్ళా కానీ ఇలాంటి స్టేట్మెంట్లు కానీ ఎవరన్నా ఇస్తే ముఖ్యంగా తెలంగాణలో అందులో ఆలేరులో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ఆలేరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న బీలైన అన్న గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మళ్ళా ఇలాంటివి చేస్తే మాత్రం బీజేపీ నాయకులను గల్లీలో కానీ ఊర్లో కానీ రోడ్ల మీద రాకుండా చేస్తామని చెప్పి ఖబర్దార్ అని చెప్తున్నాం.